యోగా చేస్తే పానానికి మంచిదని అందరికీ తెలిసిందే. ఉత్తప్పుడు చేయనోళ్ళు కూడా ఎప్పుడైనా పానం బాలేక డాక్టర్ తానికి పోతే ఆసనాలు ఎయ్యాలే, యోగా చెయ్యాలే అని చెప్పంగానే యోగా మ్యాట్లు కొని క్లాసులలో షేరికైతుంటారు. లేకుంటే యూట్యూబ్‌లలో చూసి నేర్చుకొని ఏ పార్కులనో, ఇంటి బాల్కనీలనో చేస్తుంటారు. కానీ గిన పట్టపగటిలి మండల ఆఫీస్‌ల శీర్షాసనం ఏసిండు గిట్లా. మంచి అంగి ప్యాంట్ వేసి అందరి ముంగట శీర్షాసనం వేసి తలకాయ కిందికి కాళ్ళు మీదికి వేసిండు. అంతగా ఆసనాలు వేయాలి, యోగా వేసుకోవాలనిపిస్తే యోగా డ్రెస్ మీద వేయొచ్చుగా అనేరు. ఆయన ఇదంతా చేస్తుంది మండల ఆఫీసుల ఆఫీసర్ల పనితీరుకు నిరసనగా. ధరణిలైన జాగ గురించి కరెక్ట్ లేదని కంప్లైంట్ ఇచ్చి ఏం తక్కువ 8 నెలలు అయిందట. అయినా కానీ పట్టించుకోనట్టు చేసే వరకు తిరిగి తిరిగి యాస్టకొచ్చి ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ ఆఫీస్లో అయిగో ఇట్లా చేసిండు. అంతేనా అన్న? అయితే గతంలో మేము వచ్చిన ప్రతిసారి కూడా మా నాన్నను నన్ను మీరు ఇదే ఫస్ట్ టైం రావడం అని చెప్పింది. ఎమ్మెల్యే ముందు కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఇదే మొదటిసారి రావడం అని చెప్పడం జరిగింది. ఈరోజు 2 గంటలుగా నేను అక్కడ నిలబడ్డాను. మధ్యాహ్నం 1:30 నుంచి సుమారు 4 వరకు అక్కడే నిలబడడం జరిగింది ఆఫీస్ ముందు. ఎంఆర్ఓ గారు ఆఫీస్ నుండి బయటికి రాకుండా, వచ్చిన వాళ్ళను లోపలికి పిలవకుండా, నా పక్కన ఒక హ్యాండిక్యాప్ అతను 2 గంటలుగా అక్కడే స్థలం లేక ఒక ప్లేస్లో చాలా ఇబ్బంది పడుతూ నిలబడడం జరిగింది. అక్కడ కూర్చోలేక నిలబడలేక చాలా ఇబ్బంది పడుతూ ఉండడం జరిగింది. అయితే నాకు ఇంకా చిరాకు వచ్చి ఇంకెన్ని రోజులు ఇలా తిరగాలి, కనీసం మా సమస్యను వినకుండా, అసలు మా ప్రాబ్లం ఏంటని తెలుసుకోకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు నాకు చిరాకు చాలా అనిపించింది. అందుకని నేను వీళ్ళ అటెన్షన్ ఎలాగైనా కూడా తీసుకోవాలి, కానీ నిరసన చేయకూడదు. శాంతియుతంగానే వాళ్ళ అటెన్షన్ నా వైపు మళ్ళేటట్టు, నాకు ఒక 1 మినిట్ టైం అయినా ఇచ్చేటట్టు, నా అభ్యర్థనను వినేటట్టు నేను ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకని అప్పటికప్పుడు స్పాంటేనియస్గా అలా చేయడం జరిగింది. తలకిందులుగా ఒక 2 నిమిషాల పాటు తపస్సు చేశాను. అలాగైనా నా మురను వాళ్ళు ఆలకిస్తారన్న ఉద్దేశంతో. అదట తలకిందులుగా తపస్సు చేస్తే గానీ పనే తట్టు లేదు సర్కార్ ఆఫీసులల్లా, అందుకే ఇట్లా చేయవలసి వచ్చింది అన్నట్టు చెప్పుకొచ్చిండి. మరి ఇదే ముచ్చట మీద అసలు ఏమైందని ఎంఆర్ఓ మేడం అడిగితే అదే చెప్పండి, ఆయన రాకుండా మమ్మల్ని కలవకుండా వచ్చిండు, ఏదో అడ్జస్ట్ అయిపోయింది. డైరెక్ట్ గా వచ్చిండు. నేను లోపల ఇంకా ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ ఉన్నాడు. తర్వాత నేను చూసి వీళ్ళందరూ బయట నుంచి పిలుస్తుంటే నేను బయటకు వచ్చాను. వెంటనే ఒక 10 మినిట్స్ 5-10 మినిట్స్ కూడా కాలేదనుకుంటా. రాగానే అక్కడ ఏంటని అడిగితే మేడం వస్తుంది, లోపలికి వస్తానన్నారు. అక్కడే చెప్పమన్నాను, బయటనే అందరి ముందే ఏంటో చెప్పమంటే చెప్పలేదు, లోపలికి వస్తాను అన్నాడు. లోపలికి వచ్చాడు. ఏంటి అంటే ప్రోహిబిటెడ్ ఇష్యూ ఉంది, ఇష్యూ మొత్తం అడిగాను. తను అంతా చెప్పేశాడు. నేను కూడా అన్నాను, అది సీలింగ్లో ఉంది కాబట్టి దాన్ని సర్వే చేయించి దాని ప్రొసీజర్ ఏది ఉంటుందో అదంతా చూసి దాంట్లో నేను జెన్యున్గా ఉంటే చేసి పంపిస్తాను అని చెప్పాను. దానికి టైం పడుతుంది, వెంటనే అయితే చేయడం కుదరదు అంటే 8 months అయింది పెట్టి అంటే నేను వచ్చి 6 నెలలు అయిపోయింది. వచ్చినప్పటి నుంచి ధరణి ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. అది జరిగిన దాంట్లో ఇది మీది కూడా పంపిస్తాము. కాకపోతే అది కొంచెం లెంతీ ప్రొసీజర్ కాబట్టి టైం పడుతుంది. అంతవరకు కొంచెం మీరు ఓపిక పట్టండి. ఒక 20 రోజుల తర్వాత నేను ఏదైతే ప్రొసీజర్ మొదలు పెట్టానో నేను స్టార్ట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అని చెప్పాను. నేను వచ్చి 6 నెలలు కాలే 8 నెలల సంద ఆయన తిరుగుతున్నా అనుకుంటా ఇట్లా చేసిందని అంటున్నది. కానీ ఆడాడికి ఇట్లనే జాగ పంచాయతీలో పొలంలో ధరణి తప్పులో ఉంటే గ్యాస్ నూనె పట్టుకోవచ్చు, ఉరితాలు పట్టుకోనొచ్చు, ఆయం చేసిన ముచ్చట్లు మస్తు చూసినావు. కానీ ఇట్లా ఆరోగ్యం మంచిగా ఉంచుకునే ఆసనాలు వేసి మరి సర్కార్ ఆఫీసులో అనారోగ్యంగా ఉన్నట్టు సింబాలిక్గా చూపించడం అయితే గమ్మతే ఉంది పోర్రి అని అనుకోబట్టిరట. ఇట్లనే అవో ఇవో పన్నుండి కాగితాలు పట్టుకొని ఎంఆర్ ఆఫీస్కి వచ్చిన వాళ్ళు.